రాజకీయాల్లోకి దిగాక గేమ్ తప్పనిసరి. పక్కా ప్లానింగ్తో కొడితే వర్కౌట్ కాక తప్పుతుందా? టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారంలో కేసీఆర్ అల్లిన వ్యూహం చివరకు విలీనం వరకు వచ్చింది. ఈ వ్యూహంలో ఎవరి పాత్ర ఏంటి? ఎప్పటి నుంచి ఈ ప్లానింగ్ మొదలైంది? ఎర్రబెల్లి రాకతో టీఆర్ఎస్ రాజకీయాలు మారనున్నాయా? 2014 ఎన్నికలు ముగియగానే సంచలనానికి తెరలేపారు కేసీఆర్. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ ఉన్నా తృప్తి చెందలేదు. సమకాలీన రాజకీయాల్లో ఆ మెజారిటీ సంఖ్య కేసీఆర్కు భరోసా నింపలేకపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ అభివృద్ధి కోసం అంతా ఐక్యం కావాలన్న నినాదాన్ని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారు. దీన్నే రాజకీయ ఎత్తుగడగా వాడుకున్నారు. అప్పట్నుంచి మొదలైన చేరికల వ్యవహారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదంగా మారింది. ఈ రెండేళ్లలో వివిధ పార్టీల నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ చేరికలతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 80కి చేరుకుంది. మొదట టీడీపీ పైనే టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ నాయకత్వం ఆ పార్టీ వారికే ఆహ్వానాలు పంపింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకుని క్యాబినెట్ లో కూర్చోబెట్టారు కేసీఆర్. టీఆర్ఎస్ లో చేరితే లాభం తప్ప నష్టం ఉండదన్న సంకేతాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఈ ఆఫర్ను చూసిన టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి క్యూ కట్టారు. రాజేందర్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 3/2 చేరింది. ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా శాసనసభాపక్ష నేత టీఆర్ఎస్ లో చేరడంతో పాటు విలీనం చేయాలంటూ స్పీకర్ కు లేఖ పంపే స్థాయికి చేరింది. ఎర్రబెల్లి ఆలస్యంగా టీఆర్ఎస్ లో చేరినా చేయదగ్గ పనులన్నీ చేసేశారని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం ఉంది. టీడీపీలో కొనసాగుతూనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వలసదారి పట్టిస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసీఆర్ ఎర్రబెల్లి మధ్య దోస్తీ ఇవాల్టిది కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిఫలంగా దయాకర్ రావు చిరకాల స్వప్నమైన మంత్రి పదవిని ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధమయ్యారన్నది గులాబీ వర్గాల అంతర్గత అభిప్రాయం. 6 నెలల్లో దయాకర్ కు మంత్రి పదవి తప్పదనేది ఆ వర్గాల భోగాట్ట. 1999లో కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ అప్పట్లో చంద్రబాబును దయాకర్ రావు కోరారు. కానీ అప్పుడు చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి పదవిని తిరస్కరించారు. ఇప్పుడు అదే దయాకర్ రావుకు కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పిస్తారని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.